అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అనిల్ రావుపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌ని పట్టుకున్నాడు. కరెక్ట్ వర్డ్. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫినాన్షియల్ స్టేటస్ మిడిల్ క్లాస్ అన్నది. మైండ్ సెట్ గురించి చెప్తున్నా. 1000 కోట్లు సంపాదించినోడు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండొచ్చు. అది ఎందుకు ట్యాప్‌లో నీళ్ళు అలా పోతున్నాయి కట్టేయండి. అది బయట ఎందుకు నీళ్ళు కొంటారు. వాటర్ గురించి నేను చెప్తా. ఒక ₹20 ఖరీదు చేసే వాటర్ బాటిల్ గురించి. అక్కడ ఎక్కడో తింటే ఇంత అవుతుంది కదా! అది ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా! అంటే అక్కడ డబ్బులు ఒకటే కాదు. బయట ఫుడ్ ఎందుకు తినడం ఇంట్లో చేసుకుంటాం. ఇలా మీరు చూస్తే చిరంజీవి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మధ్య సబ్బులు గురించి. అది అవునవును. మీరు చూసుంటే అవును చూసాను. 4 సబ్బులు అయిపోయేటప్పటికి అంటే అలా కలిపి కలిపితే అంటే కొన్ని వేల కోట్ల మనిషికి అది అవసరం. అంటే వేస్ట్ చేయటం వేరు, దుబారా చేయటం వేరు, యూజ్ చేసుకోవటం వేరు. ఈ తేడా తెలిసిన వాళ్ళకి నేను మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళు చేస్తుంది అంటే అర్థం అర్థమవుతుంది. కరెక్ట్. పిసనాతనం కాదు ఇది. కాదు. పిసినారితనం వేరు. వేరే. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌లో అది వాడి రిలేషన్‌షిప్స్ సంబంధించి కావచ్చు. వాడి అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ కావచ్చు. వాడి సైకాలజీ అంటే వాడి అండర్‌స్టాండింగ్ అబౌట్ సొసైటీ కావచ్చు. ఇన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కడు మన రూట్స్ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తాం. టౌన్స్‌లో నుంచి వస్తాం. అలా సిటీస్‌కి వస్తాం. సో మనం అలాంటి ఫేజ్‌లన్నీ చూసి వచ్చినోళ్ళ గురించి చెప్తున్నా. సార్. లేకపోతే ఇక్కడ పుట్టినోళ్ళు కూడా మెట్రోస్‌లో పుట్టిన. బట్ వాటెవర్ వాడు ఒక లైఫ్‌ని వాడు స్టడీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్‌లో వాడికి మైండ్ సెట్ ఫార్మ్ అవుద్ది. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటాం. సో మీరు అంటే అనిల్ రావిపూడి గారు ఆ ఎమోషన్ పట్టుకున్నారని చెప్పారు. సో నాకు ఆ వర్డ్ కోసమే నేను అడిగింది. అయితే నాకు ఒక ఎగ్జాంపుల్ కావాలి. అంటే మనం ఇందాకే మాట్లాడాం ఈ పిసినారితనం కాదు ఇది ఒక మైండ్ సెట్ అని చెప్పి. ఇండస్ట్రీలో మీరు తిరిగే హీరోల్లో కానీ ఆర్టిస్టుల్లో కానీ టెక్నీషియన్లో కానీ ఇలాంటి మైండ్ సెట్ ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఇంకా పోకుండా ఉండే మనిషి మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే ఆ మనిషి పేరు చెప్పండి. కాదు పోకుండా ఉన్న వాళ్ళ అంటే అలా ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. రాజీవ్ చాలా మంది అండి. రాజీవ్ వెరీ గ్రౌండెడ్ సార్. మీకు ఒకటి చెప్తా, అది నేను చెప్పక్కర్లా పేర్లు. మీకు ఒక స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడే ఎవరైనా సరే, మీరు సందీప్ రెడ్డి వంగాన్ని తీసుకోండి, అంటే ఏ రాజమౌళి గారిని తీసుకోండి, అలా చెప్పుకుంటూ పోతే అదే చాలా మంది ఉన్నారండి. కొంతమందికి మనకి ఎలాగంటే వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ పర్స్పెక్టివ్ దానివల్ల అర్థం కాకపోవచ్చు. తెలిసిపోతాయి. కానీ చాలా ఈజీగా తెలిసిపోతాయి. వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే ఒక రకమైన మదం, ఒక రకమైన గర్వం అది తెలిసిపోతుందండి. మేము కారణ జన్మలం, ఇక్కడ మేము ఇలాగ పుట్టడం చాలా గొప్ప విషయం అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది వేరు. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. మంచితనం ఫేక్ చేసేవాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మేము లేవు, ఈ డైలాగులు ఎవరైనా చెప్పొచ్చు. కానీ నిజంగా ప్రేక్షక దేవుళ్ళ కోసం ఎవరేం చేస్తున్నారు ఇస్ ద క్వశ్చన్. సో మీరు చెప్తే నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చూసిన వాళ్ళు అంటే నేను ప్రతి ఇంటర్వ్యూలో మధ్య ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాను రాజీవ్కి. నేను ఇచ్చే పబ్లిసిటీ పనే ఉంది. కానీ మా మా బ్యాచ్లో సూపర్ స్టార్, మెగాస్టార్, లవ్లీ పర్సన్. అంటే చాలా గ్రౌండెడ్గా ఉండేవాళ్ళు మీరు గుర్తుపట్టేచ్చు సార్. నేను చెప్పక్కర్లా చాలా మంది ఉన్నారు. హీరోస్లో చూసుకుంటే నితిన్ గారు, విజయ్ దేవరకొండ, నాని గారు, ఎవరన్నా. సో నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నిటిని లెక్కేసుకుంటే అనిల్ రావిపూడి అన్న వ్యక్తి మిడిల్ క్లాస్ మెంటాలిటీని బాగా క్యాప్చర్ చేసేటది సక్సెస్కి ఫార్ములా అని నేను అనుకుంటున్నాను. సూపర్ సూపర్. అండ్ ఇప్పుడు మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ దాని కంటిన్యూషన్. సో అది మనుషులు చూస్తాను అర్థమైపోతుందండి మనకి. నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు వస్తున్నారు అనగానే నేను ఒక వ్యక్తి గురించి పర్టికులర్గా మీతో మాట్లాడాలని అనుకున్నాను. మా జర్నలిస్ట్, మా టీఎన్ఆర్. పరిధి లేని ప్రేమలో మునిగి తేలనా, మనసులో మౌన కీర్తనం, కనులలో ప్రమద నర్తనం, హరవిరిసినది నిశిలో తొలి కార్తీకం. వా మా టీఎన్ఆర్ గారితో మీకున్న అసోసియేషన్ అంటే ఆ ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయిందో, దాంట్లో మీరు మాట్లాడుకున్న మాటలు ఎంత వైరల్ అయినాయో, ఆ ఇంటర్వ్యూ ఎలా జరిగిందో కూడా మాకు ఆఫీసులో కథలుగా చెప్తారు. సో ఆయన పోయిన తర్వాత ఆ స్థానం అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ ఆ స్థానాన్ని ఫిల్ చేసే వాళ్ళు రాలేదు. ఇప్పటికీ అలాగే ఉంది. సో టీఎన్ఆర్ గారు చనిపోయారన్న వార్త మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అతని గురించి నేనేమి చెప్పగలను, ఎవరైనా ఏం చెప్పగలరో అవన్నీ మీరే చెప్పారు. ఒకళ్ళు భర్తీ చేయలేని స్థానం అండి. అసలు నిజంగా
ఒక అంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూస్ అంటాం. పాడ్‌కాస్ట్స్ అని ఇప్పుడు. ఈ పాడ్‌కాస్ట్ సంబంధించి ఒక కల్చర్ తీసుకొచ్చిందే తను. సార్. తన ముందు నుంచి ఉన్నాయి. కానీ గంటలు మాట్లాడుతూ అంటే ప్రతి మనిషి దగ్గర ఉంటుందండి ఇది. ఎవ్రీబడీ హాస్ సంథింగ్ టు సే. సో, ఆబ్వియస్‌గా ఇక్కడ నాకు ఆపర్చునిటీ వచ్చి నా గురించి చెప్తాను. నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు సంబంధించిన వాటిలో 2 ఉంటాయి. ఒకటి డబ్బా కొట్టుకోవడం. సార్. నాకెంత తెలుసు, అంత తెలుసు, అంత తెలుసు. రెండోది ఒక తాపత్రయం. నా వీడియోస్ అన్ని సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే, నా వల్ల ఎవరికైనా ఏదైనా ఒక బెనిఫిట్ జరిగితే బాగుందన్న తాపత్రయం నాకుంది. ఎవడికి కావాలిరా నీ సోది అనుకునేవాళ్ళు ఉంటారు. సర్లే ఏదో చెప్పాడులే ఇవన్నీ పాత విషయాలే అనుకునేవాళ్ళు ఉంటారు. కొంతమంది రిపీటెడ్‌గా పెట్టుకొని వాళ్ళ స్టేటస్‌ల కింద పెట్టుకున్న వాళ్ళు కూడా కరెక్ట్. ఉంటారు. కరెక్ట్. ఈ వాక్యాలు నాకు టీఎన్ఆర్ చెప్పాడు. హ్మ్. ఇది అతిశయం కాదు. 25 ఎపిసోడ్ నుంచి నన్ను లిటరల్‌గా తరిమాడు. హ్మ్. ఒక కామన్ ప్లేస్‌లో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఇంట్లో కలిసాం. ఆఫ్‌కోర్స్ ఒకళ్ళకొకళ్ళు తెలుసు. యాక్టర్‌గా నేను తెలుసు. తను నాకు ముందు ఎక్కడో పరిచయం అదంతా. ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను 2 ఎక్స్‌ట్రీమ్స్ ఉంటాయండి. అతివృష్టి, అనావృష్టి నాలో ఏంటంటే అయితే చాలా సైలెంట్‌గా ఉంటా. ఒక్క మాట మాట్లాడను. మీరు 10 మందిలో ఉన్నప్పుడు. లేదా నేను ఒక్కడినే మాట్లాడుతుంటా. సార్. అంటే కంటెంట్ బట్టి. అది మనం బోర్ కొడితే లేకపోతే టాపిక్‌ని డైవర్ట్ అయితే ఎవరైనా ఆపేస్తారు కదా! చెప్పొచ్చేది ఏంటంటే ఇవి పట్టుకున్నాడండి. హ్మ్. ఒక సందర్భంలో ఓ 4, 5 సందర్భాల్లో చూసి భయ్యా మీతో లాస్ట్ టైమ్ నేను లాస్ట్ 4, 5 టైమ్స్ ఈ క్వెషన్స్ ప్రిపేర్ చేశాను. ఒక క్వెషన్ అయితే ఇది చూపించాడు. ఏంటిది అన్న? మీ ఇంటర్వ్యూకి ఇది నేను పెట్టుకుంటాను. ఇవి అడుగుతాను. ఎప్పుడు విన్నాడు? ఏమి రాసాడు? నాకేం అర్థం కాల. హ్మ్. నాకు ముచ్చటేసింది ఏంటంటే ఇంత తపన పడతాడు ఈయన. ఒక యాక్టర్‌ని ఇంటర్వ్యూ చేయడం ఎంతసేపు సార్ మీకు తెలియదు కాదు ఇది. సార్. మీరు ఫస్ట్ సినిమా ఎలా చేశారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా ఉంది? అడగండి ఒక్కొక్కడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాడు. అవునవును. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నీకెందుకురా అవసరమా? ఇవన్నీ ఎందుకు దొబ్బుతున్నావు మమ్మల్ని అని చెప్పి ఇక్కడున్న వచ్చే ఇన్వైటీస్‌ని అనుకోవటం కూడా జరిగేంత దారుణమైన పరిస్థితులుంటాయి మామూలుగా. టీఎన్ఆర్ ఇంటర్వ్యూస్‌లో ఇది ఎక్కడ చూడలేదు సార్ నేను. నాదెంత 4 అవర్సో, 3 అవర్సో అవును. ఏదో ఎక్కువుంటది. దాన్ని 2 పార్ట్‌ల కింద డివైడ్ చేసేసాడు. సార్. ఒకసారి నేనేదో వీడియో చేశా. కాస్టింగ్ కౌచ్ గురించి. అమ్మాయిలకి కొన్ని టిప్స్ చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే మనకు సినిమాల్లో చూపించేలాగా ఉండవు బయట కాస్టింగ్ కౌచ్‌లు. ఏంటి వచ్చిన తర్వాత కింద నుంచి మీద చూసి ఏంటి ఆఫర్‌లు కావాలా? డిన్నర్‌కొస్తావా? ఏదో ఒకసారి ఆ బికినీ ఏసుకొని ఇలా ఉండదండి. ఇలా ఉండదు. చాలా స్మూత్‌గా. స్మూత్ అంటే మీరు ఊహించలేరండి. హ్మ్. అవన్నీ ఆ వీడియోలో చెప్పా. హ్మ్. ఓ చిన్న వాట్సాప్ ఏమంటారు ఫేస్‌బుక్‌లో ఎక్కడో పెట్టాను. పెడితే ఫోన్ చేసాడు. భయ్యా నీ ఫోన్ కన్నా మనది బెటర్ క్వాలిటీ కెమెరా ఉంది. స్టూడియో ఉంది. నేను కూడా అక్కడ కూర్చుంటా. హ్మ్. అది వద్దంటే పక్కకెళ్ళిపోతా. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయి. ఎందుకంటే మైండ్ దొబ్బింది నాకు నీ కంటెంట్ చూసాక. అది ఫేస్‌బుక్‌లో ఎంతమంది 50 మంది, 60 మంది చూస్తారు. పోనీ మించిపోతే 200. ఎంతమందికి ఇది హెల్ప్ అవుద్దో నువ్వు రా చెప్తానని చెప్పి. శ్రీరెడ్డి మూవ్‌మెంట్ అది స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన దాంట్లో నేను ఒక ఆల్‌మోస్ట్ అదొక 1 ½ అవర్స్ ఎంతో 1 అవర్ జనరల్ క్వెషన్స్ కూడా వచ్చాయి కాబట్టి కొంచెం లెంగ్త్ ఎక్కువ. బట్ చెప్పాలండి. దాన్ని పట్టుకుంటాడాయన. అది పట్టుకొని దాన్ని ఎలా డిజైన్ చేసి ఎలా పెట్టాడో నాకే తెలుసు. హ్మ్. ఇది కాదు ఒకటే చెప్పాలి. నేను సిగ్గుపడుతుండేవాడిని. నేను ఏదైనా అచీవ్ చేయాలి. ఒక మంచి సినిమా అప్పుడు నేను డైరెక్ట్ చేసిన నా ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే స్ట్రక్ అయిపోయిందో అందులో అతనున్నాడు. అన్ని 'శ్రీముఖి' గారిది. హ్మ్. శ్రీముఖి హ్మ్. లీడ్‌గా హ్మ్. యాక్ట్ చేసిన మూవీలో అది గాని రిలీజ్ అయ్యే రోజు టీఎన్ఆర్ మళ్ళీ ఆడియన్స్ చూడొచ్చు. వావ్! అదొక్కటే తృప్తి నాకు. నిజంగా మళ్ళీ టీఎన్ఆర్‌ని కదులుతూ మళ్ళీ మనం చూడొచ్చు. ఆ సినిమా చెప్పొచ్చేదేంటంటే ఆ టైం నుంచి నేను అంటుండేవాడినమాట. నా సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అది రిలీజ్ అయిన తర్వాత చేద్దాం. ఇప్పుడేం మాట్లాడతాం అని నేను. మీకు తెలీదు సార్ మీరు మాట్లాడే దాంట్లో ఎంతమందికి హెల్ప్ అయ్యేది ఉంటదని నా వీక్‌నెస్ మీద కొట్టాడు. హ్మ్. కామెంట్స్ చూస్తుంటానండి భయంగానే. మొన్న ఏదో నువ్వు తాగుతావా అని అడిగిన దానికి నేను ఏదో చెప్పిన దానికి ఒకళ్ళిద్దరు నువ్వు ఎంత తాగితే ఎందుకు చెప్పడం బయట ఎవరినైనా పైగా నాకేదో 100 మంది రిలేషన్‌షిప్ అని అది ఫార్మ్ అయిన క్వెషన్ వేరు. హ్మ్. హ్మ్. అంటే హ్మ్. ఆడియన్స్ తీసుకునే తీరు చెప్తున్నాను. అన్నాడు. భయ్యా అదేంటిది ఓ 100 మందితో అని మాట వరుసకి ఆ లైన్ కూడా అంట. మాట వరుసకు 100 మంది అనుకోండి అంట. ఎందుకు? ఇందాక నేను చెప్పాను చూడండి 10,00,000, 5,00,000 ఆ యాక్యురేట్ నంబర్స్ కాదు. ఒక ఇంపాక్ట్ కోసం ఒక నంబర్ చెప్తా ఉంటాం. అది చెప్పినప్పుడు తను అందరితో మీకు ఆ రిలేషన్‌షిప్స్ ఉన్నాయా ఫిజికల్‌గా? అంటే ఆ! అంటే ఉన్న వాళ్ళ గురించి చెప్తున్న దాంట్లో అందరితో ఎందుకుంటాయి? అది మనం తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. అది వేరేగా ఆ! అర్థమైపోయింది. అంటే అన్నా. ఆ! అన్నా. అది చాలు.
మీకు దాన్ని ఏమంటారు, యూట్యూబ్ హెడ్డింగ్స్ ఏమంటారు, థమ్స్. థంబ్నెయిల్స్. జీవితాలు నాశనం చేయొచ్చండి థంబ్నెయిల్స్ తో. అంటే మీవి అవే ప్లాట్ఫామ్స్, మీవి అవే, ఎవరు రాస్తారో తెలియదు కానీ మన దగ్గర ఉండదు సార్. మీ దగ్గర ఉండదు. అంటే ఉండుంటే నేను ఇలా మాట్లాడేవాడిని కాదు, ఉంటే ఇది పార్ట్ ఎడిట్ కూడా చేసేయగలను. బట్ ఇది చెప్పాలని కోరిక ఏంటంటే, థంబ్నెయిల్స్ చూసి మా మదర్ ఎన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. నా గురించి కాదు, ఇంకా అవేం రాలా. ఈ 100 మంది అఫేర్ ఉంది, ఇవన్నీ మా మదర్ ఇంకా చూడలే. అఫ్కోర్స్ ఆవిడకి నా గురించి ఆవిడకన్నా బాగా ఎవరు తెలుసు, అది కాదు. కానీ ఏంట్రా ఇలా పెట్టారు, ఎవరైనా ఏదైనా థంబ్నెయిల్స్ చూసి రియాక్ట్ అవుతారు సార్. కరెక్ట్ కరెక్ట్. షాకింగ్ థింగ్ చెప్పనా, అది చూసి వచ్చేస్తారు సార్ జనం కమెంట్స్ కి. ఎందుకంటే చూడరు వీడియో. వీడియో చూడరు, అంత ఓపిక ఉండదు. ఇదే కదా అని ఉంటాడు టక టక అని. నెగిటివిటీ అన్నది ఎంత ఉంటుందో చెప్పేటప్పుడు పిఎన్ఆర్ తీసుకునే జాగ్రత్తలు ఉండేవండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.